పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. బోలో ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి, దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో ఆపండి. చూపించినంతవరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం. ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిశాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనా ఆయన? శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు, దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే, ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి, ఈ మూమెంట్ చెయ్యి. చేయరా? ఒరే, అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చెప్పులు టపటప టపటప పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హర్ట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బెలగంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. అయ్యో, తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్. Hey Shweta baby. ఇదిగో అమ్మాయి, I love you. Same shock, same raja. Da. ఆ రాజాగారు బతుకొచ్చినానా? అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని చెప్పుకోవచ్చున్నానా? బాబులు రా.
శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు. శంభు శాస్త్రి గారు కులాసాయనా హరి. ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్లా వచ్చి రాకెట్లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. హలో. అమ్మా లిల్లీ, ఏ ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. అది నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షటప్. రాంగ్ నంబర్. అమ్మా, నువ్వు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లి లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరణాల్లో టైర్ బళ్ళ మీద డాన్సులు వేసింది వాస్తవం కాదా? సి గ్రేడ్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడొక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు బెల్లి లిల్లియా? టైర్ బండ్ల మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిసేవనుందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బొమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్చేదేదో మల్లిగాడి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు. హలో, నేను సుకన్య. సుకు బేబీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ప్రాబ్లం లో పడ్డాను మళ్ళీ. టెల్ మీ బేబీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. గంటకి ఫోన్ చేస్తానని బెదిరించి అర్జెంట్ గా 2 crores కావాలని డిమాండ్ చేస్తున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ మళ్ళీ. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. నీకు నేనున్నాను, డోంట్ వరీ. కానీ ఈ విషయం దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాదే. ట్రస్ట్ మీ. వాడు గంటకి నీకు ఫోన్ చేస్తానన్నాడు కదా. టైం వేస్ట్ చేయకూడదు. 15 గంటలో నీ ఇంట్లో ఉంటాను. గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వద్దు. ఐఎమ్ కమింగ్. రే సూరి, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గారికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బి షార్ప్. నిన్నురా. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తా? రెక్కల కింద వస్తది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేసి ఉంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది. ఎర్ర బస్సు లాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో, అవును. ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా? నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్యా? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా, ఒరిజినల్ గా చూసావా అని. అబ్బో, టీవీలో ఒక రకంగా ఒరిజినల్ ఒక రకంగా ఉంటదా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. వీడు మనోడై ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు.
సార్. క్యాప్, బ్యాగ్, షూ. నా పేరు నరసరాజు. నేను చాలా బాగా మాట్లాడతాను. ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. 3 నెలలు మీతో గైడ్గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడూ నన్నే గైడ్గా పెట్టుకునేవారు. సోను తర్వాత నువ్వే. యు ఆర్ లక్కీ. am I రైట్? మాట్లాడేంటి? కొంపదీసి మోగోడా ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్ వాడికంటే నేను అందంగా ఉన్నానని జలసి. హలో హలో. నీకు మంచి రిచ్ హౌస్ చూడమని మా బాస్ చెప్పాడు. సిటీలో ఇంతకంటే రిచ్ హౌస్ లేదు. అందుకే బ్రోకర్స్కి డబ్బిచ్చి మేనేజ్ చేశాను. 24 hours వాటర్, 24 hours కరెంట్, 24 hours మై కంపెనీ. ఏంటయ్యా ఏంటి? ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వాగుతూనే ఉన్నాను. నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. నా కర్మిలా కాలిందేంట్రా? సూర్య నమస్కారాల హైటు వెయిటు బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకింత దైవభక్తి ఉందని తెలియ. ఓ నాయనో. జస్ట్ వెయిట్. తాగరా, తాగు. తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూతి రాసుకుంటాడు. నీకు ఈ కర్మేంట్రా? ఇలాంటిది నాలాంటి మాసోళ్ళ సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా, మాట్లాడరా. అరే మాట్లాడరా. చాలా కూల్గా అడుగుతున్నాను. మాట్లాడరా. రేయ్, లోపల పెగ్గుపడింది. లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 2 3 4. నీకు దండం పెడతాను రా. ఎప్పుడు మాట్లాడతావు చెప్పరా? 5 అనేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? అరే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నీకు దండం పెడతాను. ఫర్దర్ గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా. చెప్పేస్తా. స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్నీ చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాడి దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా? ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? చూసా. వాళ్ళు నాకు చూపించు. చూపిస్తాను కానీ ఒక కండిషన్. దూరం నుంచి చూపిస్తా, దగ్గరికి నేను రాను. చూస్తే చంపేస్తారు. అవును, వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు?